రైట్ నౌ మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పోగులపల్లి గ్రామంలో యూరియా కోసం రైతులు రాత్రంతా క్యూలో నిలబడి తీవ్ర ఇబ్బందులు భరిస్తున్నారు. ఓ తండ్రి చంటి పాపను భుజాన ఎత్తుకుని క్యూలో నిలవడం హృదయాన్ని కదిలించింది. రైతులు ప్రభుత్వాన్ని ఆవేదనతో నిలదీసి ఎక్కడ యూరియా లోటు లేకుండా వెంటనే సరఫరా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నా పరిస్థితి ఇప్పటికీ తీవ్రంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడెం మండలం పొగులపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద ఈరోజు రైతులు వేల సంఖ్యలో ఈరోజు మరి యూరియా బత్తాల కోసం వస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే మొక్కజొన్న పంట ఈ ఏజెన్సీ గ్రామాలలో ఉన్నటువంటి మండలాలల్లో మొక్కజొన్న పంట తలెన్నేసి వెళ్ళిపోయింది. నిలువున నిలిచిపోయినాయి మొక్కజొన్న కర్రలు మొత్తము బెన్లు పెట్టకుండా కంకులు పెట్టకుండా నిలిచిపోయినాయి. మరి ఆదివాసులు కానీ గిరిజన రైతులు కానీ ఇక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి వారు తీవ్రంగా నష్టపోయిళ్ళు. అయినా కానీ చివరగా వారికి ఒక ఆశ కొద్దీ ఇప్పుడన్నా మందిస్తే ఏమన్నా కంకి పెడుతుందేమన్నా ఆశ కొద్దీ ఈరోజు ఇంకా యూరియా కొరతతో ఈరోజు వేల మంది ఈరోజు మరి పొగులపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం కాడికి బారులు తీయడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే మొక్కజొన్న పంట ఈ గిరిజన ఏజెన్సీ మా ప్రాంతంలో ఎండిపోయినటువంటి పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే ఖచ్చితంగా సర్వే చేసి ఎండిపోయిన ఈ నిలిచిపోయిన పంటలకు ఏదైతే యూరియా లేక ఎర్రబారిపోయిన పంటలకు ఖచ్చితంగా రైతులందరినీ సర్వే చేసి ఎకరాన 25,000 నుంచి 30,000 ఎక్స్గ్రేషియా కూడా వాళ్ళకి చెల్లించాలని, నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద కానీ ఈ యొక్క నాయకుల మీద ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైతు ఇప్పుడు దాదాపు ఎకరాన విత్తనాలు వేసిన నాటి నుండి ఒక్కో ఎకరాకు 25 నుంచి 30,000 రూపాయల పెట్టుబడి పెడతా ఉంటాడు. ఒక ఎకరానికి 3 సంచుల బ్యాగులు 15 కిలోల జొన్న సంచులను చల్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి దుక్కిపిండి కానీ కల్టివేషన్ చేయడానికి దున్నడానికి రావాల్సినవి కానీ ఖర్చులు మొత్తము ఇప్పటి వరకు తలెన్నేసే వరకు మొక్కజొన్న చేను సాధిన రైతుకు 25,000 నుంచి 30,000 రూపాయల పెట్టుబడి కింద రైతు నష్టపోయే అవకాశం ఉన్నది. ఈ రోజుల 2 నెలలు అయితే అది నాటుబడి ఒక్క పిండి బత్త కూడా మాకు దొరకలేదు. ఊరియా కట్టన్న మాటే దొరకలేదు. ఆడ మా ఊళ్ళకు సేటు కానీ ఒక 200-300 బస్తా వస్తే అయినా మాకు రైతులకు మేము ఇదివరకు ఖాతాలు ఉన్న వాళ్ళకి పెట్టుకుంటామని ఆయన ఇయ్యనంటాడు. రైతు వేదిక అడిగి పొగల పెళ్లికి వస్తే ఒక్క బస్తా కూడా దొరకలేదు. మాకు 2 నెలలు అయింది నాటుబడి. కనీసం మొక్కజొన్నలు పీసులతోటి ఆ పీసుల మీద ఆగిపోయినాయి. జనాలు అక్కడికి ఇక్కడికి తిరుగుడికే సరిపోతాను మేము. మాకైతే పిండి అయితే దొరుకుతలేదు. మేము రైతులకు నష్టపోతాను. మాకు పిండి లేక తల్లాడిపోతాను. మీరు మన బస్సుల పిరిగి పెట్టి ఏం సుఖం లేదు. ఇలా పింఛన్ పెడతానని ఎవరో పెంచలేదు. ఇవాళ గ్యాస్ బంధాన్ని గ్యాస్ ఎవరికి ఎత్తలేరు. ఇవాళ చేసేటి అన్ని మీరు అప్పుడు అనేటి ఒకటిరు అన్నారు. ఇప్పుడేమో అంత జనాన్ని నాగం చేయడానికే రాజకీయాలు చేస్తారు. ఎవరు రేవంత్ రెడ్డి కానీ మోడీ కానీ ఇప్పటికి వారం రోజులకు ముందు ఈ వారం లోపలైనా ఒక మనిషికి 2 బస్తాలు 3 బస్తాలు అందుతేనే జనం బతకగలుగుతారు. లేకుంటే మాత్రం అందరూ ఇంటి ముందరికి వస్తే ఊరేస్తారు. కానీ ఓటు అయితే ఎవరు సర్పంచ్ అని వచ్చినా ఏ పార్టీ వచ్చినా సర్పంచ్ అని వచ్చినా ఓటు అయితే వేయరు. అది మాత్రం కరెక్ట్. ఏది సీతక్క అందిస్తలేదు. మాకు సీతక్క వస్తే మాకు బత్తాలు రాకపోయినా సీతక్క ఉన్నది మా ఎమ్మెల్యే అని మాకు గెలిచింది కరెక్టే. ఏం చెప్తాంది సీతక్క? సీతక్క కనీసానికి మాకు మా మండలానికి మా గ్రామ పంచాయతీలకు మాకు ఊరియా మాకు ఏదైనా సభలు ఏదైనా రోడ్లో రొట్ట అది పక్కన పెట్టు రోడ్డు గీడు చేసేది ఎండాకాలం అడుగుతాం. ఇప్పుడు మాకు మెయిన్ ఆశ పిండి బత్తాలు కావాలి. మాకు సీతక్క అడుగుతాండా? సీతక్క ఒక లోటు తోలిస్తాండా? మాకు లేదమ్మా. ఏదైనా పెళ్లి రైతు వేదికుంది. మాకు లోటు తోలితే మాకు మా ఊరిలో నీలంపల్లి గోవిందపురం అటలో వాడు తీసుకుంటాం కదా. మాకు ఎవరికో సార్ వేసేయడానికి ఇస్తే ఆయన మేము రైతులకు ఇచ్చుకుంటానని చెప్పి అన్నాడు. ఆయన పాత ఖాతాలకే ఇస్తాడు. అడిగిపోతే ఎంత అంటాడు? 300 బస్తా. మళ్ళీ దానికి పురుగు మందు
600 మొత్తం 900 రూపాయలు అయితే ఒక బత్త తీసుకోవాలంటే మేము 900 పెట్టి యూరియా బత్త తీసుకోగలుగుతామా? మేము పంటలు పండియగలుగుతామా? మేము ఊడ్చాలు కూడా బతికినా సుఖంగా బతుకు కావచ్చు, కానీ వ్యవసాయం చేసి మాత్రం ఆగం అయిపోతాను.